వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన జలవనరుల సమస్యలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. అంతర్రాష్ట్ర జల వివాదాల కారణంగా ఆంధ్రప్రదేశ్కు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కేంద్ర అనుమతులు అవసరమైన ప్రాజెక్టుల పురోగతి వేగవంతం చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు న్యాయమైన నీటి వాటా దక్కేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జలవనరుల అభివృద్ధి రాష్ట్ర వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు కీలకమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయడం చేతకాని వారు ఎమ్మెల్యేలుగా ఉంటే పాలన ఇలాగే ఉంటుందని ఆయన విమర్శించారు. సాధారణంగా గ్రామాలు పట్టణాలు నగరాలుగా ఎదగాలని ప్రజలు ఆశిస్తారన్నారు. కానీ గురజాలలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆరోపించారు. కూటమి పాలనలో పట్టణాన్ని మళ్లీ గ్రామంగా మార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి లేకపోతే ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా క్రమంగా తగ్గిపోతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు. 17 కోట్లు, మరి దాచేపల్లికి 25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాల్లో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇలాగ అనేక కార్యక్రమాలు. దానికి గ్రామం చేయాల్సిన అవసరమే ఉంది. ఇది ఎట్టుందంటే, ఓ తండ్రికి పిల్లలు ఉంటారు. కొడుకు అటెండర్ చదవాలా, డాక్టర్ చదవాలా అని ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్నా అంటే ఎందుకు తెలుసా? అటెండర్ గా ఉంటే నెలకి 20,000 వచ్చింది, డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వచ్చింది. అటెండర్ అయితే నెలకి 20,000 వస్తే సంవత్సరానికి 2.5 లక్షలు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆదాయ పన్ను కట్టక్కర్లేదు. అందుకని అటెండర్ అవ్వు. అదే డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వస్తే సంవత్సరానికి 24 లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం 4-5 లక్షలు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన స్టార్ట్ ఉంది. ఎక్కడన్నా గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒకవేళ నగర పంచాయతీలు జనం ఇంటి పన్ను కట్టుకోలేకపోతే ఇవ్వండి, ఒక 5 ఏళ్లు 10 ఏళ్లు పట్టణాలు. రాజమండ్రి విమానాశ్రయం వెలుపల మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రిని స్వాగతించేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు విమానాశ్రయానికి తరలివచ్చారు. నారా లోకేష్ చిత్రాలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి 2 భారీ గజమాలలతో మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ కరతాళ ధ్వనులతో పరిసరాలను మార్మోగించారు. రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు చెప్పారు. యువతకు దిశానిర్దేశం చేసే నాయకుడిగా లోకేష్ గుర్తింపు పొందారని తెలిపారు. రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్ చిత్రం యాక్షన్ టచ్ తో సాగే చిన్న లగాన్ తరహాలో ఉందని రామ్ చరణ్ చెప్పారు. ట్రైలర్ చూస్తే కథలో బలమైన భావోద్వేగంతో పాటు ఉత్కంఠ కూడా కనిపిస్తోందన్నారు. పోస్టర్లో రోషన్ యూరోపియన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. తనకు మగధీర ఎంత పెద్ద హిట్టో రోషన్ కు ఛాంపియన్ కూడా అంత పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా కథ 1938 కాలంలో జరుగుతుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తెలిపారు.
అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. ఐ విష్ రోషన్ ద ఫస్ట్ సక్సెస్ విత్ దట్ అసోసియేషన్ విత్ వైజయంతి ఫిల్మ్స్. ఇప్పుడే చెప్తున్నాడు అన్న, నాకు 3.5 years పట్టింది, బహుశా 1.5 year నుంచి షూటింగ్ అని. 3.5 years వెయిట్ చేశానో ఏదో అన్నాడు. నేను అన్నాను 2 years దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు, నీకు తెలియకుండా. ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఈ పాత్రలో అతికిపోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. సో ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్. హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియడంతో లోక్సభ, రాజ్యసభలను నిర్వధికంగా వాయిదా వేశారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్లో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాజకీయంగా భిన్న దృక్పథాలు కలిగిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒకే చోట కలుసుకుని సరదాగా ముచ్చటించుకున్నారు. సభలో తరచూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న నేతలు ఇలా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొని నేతలతో అనౌపచారికంగా మాట్లాడారు. సముద్రంలోకి వృధాగా వెళ్లిపోతున్న నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇచ్చినప్పుడు దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో చేపట్టే ప్రాజెక్టులకు కూడా అదేవిధంగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో, బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనవరి నెలలో అన్ని స్థాయిల కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. ఈ అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ పోరాడే స్ఫూర్తి ఉన్న యువకులతో పాటు అనుభవజ్ఞులైన నాయకులను కూడా కలుపుకుని కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు బలమైన నిర్మాణం అవసరమన్నారు. కేవలం పదవుల కోసమే కాకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా కమిటీల పాత్ర ఉండాలని తెలిపారు. ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం, అట్లాగే పాత తరం
అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు, అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్ పీపీపీ విధానంపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్దాలని శాప్ చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే పీపీపీ విధాన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పీపీపీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని రవినాయుడు వివరించారు. ఆధునిక పరికరాలు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువవుతుందన్నారు. I am glad to note that the commissions have been responding to the emerging requirements in different phases of their journey. Before independence, the Central Public Service Commission was set up on 1st October 1926. Later, in accordance with the provisions of the Government of India Act 1935, Federal Public Service Commission and the State Public Service Commissions came into being. I am stating these obvious facts before this gathering of chairpersons so that all of you look at the past with a renewed sense of historicity and purpose. We must remind ourselves that during the years before our independence, impartiality, continuity and stability are imparted to the process of governance by what is called the permanent executive or the body of public servants selected by the Public Service Commissions. Integrity, sensitivity and competence of the civil servants constituting the permanent executive are of utmost importance for implementing the people-oriented policies at national and state levels.